హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరు బాగున్నారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ బ్యాక్ సాయి శ్రీజ గోవింద్. నేనైతే నిన్న అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఏంటో ఈ మధ్య చాలా బిజీ అయిపోతున్నాను. కనీసం రీల్ సరిగా చేయడం లేదు, షార్ట్స్ సరిగా చేయట్లేదు. సో రీల్ అయితే పూర్తిగా వదిలేద్దాం అనుకుంటున్నా. ఎందుకో అంటే ఏదైనా ఇప్పుడు మీతో ఒక విషయం షేర్ చేసుకుంటా. ఇప్పుడు ఒక రీల్ అప్లోడ్ చేసినప్పుడు ఫాలోవర్స్ అనేది పెరగాలే కానీ 100 ఫాలోవర్స్ తగ్గిపోతుంది తెలుసా? ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా? నా ఫ్యాన్స్ అంటారు, అక్క అంటారు. ఆ? మీరు ఎవరైనా అసలు అర్థం చేసుకుంటున్నారా నా బాధ అనేది? సో అందువల్ల నేనైతే ఇన్స్టాగ్రామ్కి చాలా దూరంగా ఉండాలి అనుకుంటున్నా. సో ఇన్స్టాగ్రామ్ చూడకుండా యూట్యూబే చూడండి, ఓకేనా? యూట్యూబ్లో అయితే నేను నిజంగా రోజుకొక వీడియో అయినా మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో ఈ విధంగా శివరాత్రి అయితే ఇంట్లో మంచిగా జరుపుకున్నాము. పిల్లలు నైట్ ఐస్ ట్యూబ్స్ పెట్టామన్నమాట, నైట్ డీ ఫ్రిడ్జ్లో. సో ఈ విధంగా శివలింగం అనేది ఇంట్లో లేదు కాబట్టి సో ఐస్తోనే శివలింగం అందంగా అలంకారంగా చాలా మంచిగా చాలా చక్కగా పూజ చేసుకున్నాము. ఫ్యామిలీతో చాలా హ్యాపీ అనిపించింది. పరమశివుడు నాన్నే కాకుండా మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఓకేనా? మా స్వాతి అక్కకి శివుడు అంటే చాలా ఇష్టం. నాకు కొంచెం భయం, ఎందుకో తెలీదు. చిన్నప్పటి నుంచి కొంచెం భయం అనమాట శివుడు అంటే. కానీ ఇష్టం, కానీ భయం ఏంటో మరి తెలీదు. సో నేను ఎక్కువగా బాబాని, వెంకటేశ్వర స్వామిని, సో అమ్మవారిని వీళ్ళని మంచిగా ఇష్టపడతాను, ఓకేనా? సో ఈ విధంగా అయితే మంచిగా పూజ చేసుకొని ఎక్కడికి వెళ్ళానంటే సో చాలామంది జాగారం అని ఉపవాసాలని అలా అన్నీ ఉంటారు కదా. సో నేనైతే నిజంగా ఉండనండి, ఎప్పుడూ ఉండలేదు, మళ్ళీ కొత్తగా ఎందుకు అని అనుకున్నాను. సో అందుకని అయితే ఉండలేదు. సో నేను ఫస్ట్ ఎప్పుడు ఉండలేదు కూడా. సో తర్వాత మంచిగా ఇంట్లో పూజ చేసుకొని నేను మా వారు నిజంగా ఫస్ట్ టైం గుడికి వెళ్ళాం తెలుసా? ఫస్ట్ టైం. ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళు పిలిచేవాళ్ళు, ఇంకా మా చెల్లి వాళ్ళు వీళ్ళు పిలుస్తారు, మా బావ వాళ్ళు పిలుస్తారు. అంటే శివరాత్రికి రండి కాటేపల్లికి, తెలుసు కదా కాటేపల్లి కోడూరు, అక్కడికి రండి వెళ్దాము అంటారు. సో ఈసారి కూడా పిలిచారు కానీ నాకు ఏంటో ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. సో మార్నింగే ఇంట్లో పూజ చేయని వెంటనే వెళ్ళిపోయామన్నమాట. అడవిలో శివాలయం అంటారు కదా. సో నిజం చెప్తున్నా, ఎప్పటి నుంచో వెళ్ళాలని 4 సంవత్సరాల నుంచి వెళ్ళాలని అనుకుంటున్నా అక్కడికి. అది కూడా మా ఆయనతో వెళ్ళడం నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాము. చూస్తున్నారు కదా జనాలు, ఈ జనాలను అందరం చూసి శ్రీజ నువ్వు చిన్నదాన్ని కాదు శ్రీజ, నేను ఎప్పుడు వెళ్ళాలి ఇంటికే, ఏంది ఇంతమంది జనాలు, ఎప్పుడు మనం ఇంటికి వెళ్ళేది అన్నట్టు నన్ను కొంచెం మాట్లాడారు నాతో మా వారు. సో తర్వాత ఏం అనలేదు, అక్కడికి వెళ్ళంగానే ఇంతమంది జనాలు మనకి ఎప్పుడు దర్శనం దొరుకుతుందో ఏంటో అని నిజంగా అయితే మేమైతే అనుకున్నాం. సో మంచిగానే జరిగింది. టోకెన్ తీసుకున్నాం, అన్నదానానికి టోకెన్ అని ఇచ్చి. సో దేవుడి దయ వల్ల పాలాభిషేకం కూడా ఒక గంట కూడా పట్టలేదు, కరెక్ట్గా 10 నిమిషాల్లో పాలాభిషేకం మంచిగా చేసుకొని బయటకు వచ్చేసాం. శివరాత్రి రోజు పాలాభిషేకం చేసి మరీ వచ్చాము. అయితే మేమిద్దరం వెళ్ళాం, పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అందులో మేమిద్దరం వెళ్ళడం ఇంకా హ్యాపీ అనిపించింది. సో ఇది అడవిలో శివాలయం, అది చాలామంది ఎతుక్కుంటున్నారు. అటుపక్క నుంచి అయితే గూడూరు నుంచి అయితే చాలా దగ్గర అనుకుంటా, నెల్లూరు నుంచి కూడా కొంచెం అరగంటే, ఓకేనా? అడ్రస్ నాకు తెలియదు కానీ దగ్గరే. హైవేలో గొలగమూడి, ఈ గొలగమూడి కాదు, అంటే ఈ హైవే రెండు దగ్గరలో ఉంది కదా వెళ్ళేదారి. అటుపక్క నేను క్లియర్గా వీడియోలో పెట్టున్నాను. ఇటుపక్క నుంచి మనం నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు అదే వెంకయ్య స్వామి గుడికి వెళ్ళే స్టాచ్యూ కనిపిస్తుంది. ఆ గుడికి అటుపక్క కాకుండా ఇటుపక్క అనమాట, రైట్ సైడ్. అటుపక్క నుంచి వచ్చే వాళ్ళకి లెఫ్ట్ సైడ్, ఇటు నుంచి వచ్చే వాళ్ళకి రైట్ సైడ్, ఓకే? గుడి అయితే చిన్నదే, చాలా బాగుంది, కానీ జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. సో చూస్తున్నారు కదా, అమ్మ ఎప్పుడబ్బా అయ్యేది అనుకున్నాము మేమైతే. సో అక్కడికి వెళ్ళంగానే చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. అందులో మేమిద్దరం వెళ్ళడం ఫస్ట్ టైం. మామూలుగా కార్తీక మాసం అలా
అలా చేసుకుంటారు కదా కొంతమంది. సో నేనైతే వెళ్తాను, మంచిగా గుడికి వెళ్తాను, కార్తీక దీపాలు అన్నీ పెడతాను. సో మా వారు నాతో పాటు ఎప్పుడు రాలేదని సో మా ఆయన చేత ఈరోజు దీపం కూడా పెట్టించేశాను. నిజంగానే చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. సో నేను పెడదాం అనుకున్నాము, కానీ తర్వాత ఆయనే పెట్టేశారు. నేను పెడతాను శ్రీజ అన్నారు, సరే అని ఇచ్చేసాను అనమాట. సో ఈ విధంగా గుడి అన్ని చెట్లు బాగున్నాయి. వీడియో తీయమంటే ఈ విధంగా తీస్తున్నారు మా ఆయన. ఏం చేద్దాం, చిన్నదిగా వచ్చింది కదా ఫ్రేము, చాలా బాగుంది. ఒక్కసారి అయితే వెళ్ళి రండి. నాకైతే బాగా అనిపించింది టెంపుల్ అనేది. జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు శివరాత్రి కాబట్టి జనాలు ఎక్కువ రష్గా ఉన్నారు, జనాలు ఎక్కువ ఉన్నారు, తిరుగుతున్నారు. నాకు తెలిసి నార్మల్ టైంలో అంత జనాలు అంత ఉండరేమో అనుకుంటున్నా, కానీ మండే ఉంటారు, కార్తీక మాసంలో కూడా ఉంటారు. సో మనము ఏం తీసుకోవాలనుకున్నా ఇక్కడి నుంచే మనం తీసుకెళ్ళాలి, అక్కడైతే దొరకదని నేను అనుకుంటున్నా. సో మీరే చెప్పాలి వెళ్ళిన వాళ్ళు నార్మల్ టైంలో. కానీ అభిషేకం చేసాం చూడండి, అబ్బా చాలా అనిపించింది. అంత హాయిగా అంత ప్రశాంతంగా చాలా బాగుండింది. కానీ ఫ్రీ దర్శనం వచ్చేవాళ్ళు 100 రూపీస్ టోకెన్ తీసుకొచ్చేవాళ్ళు చాలా అయితే ఇబ్బంది పడ్డారు పాపం. కనీసం తోసేస్తున్నారు, కనీసం అంత దూరం నుంచి చూడడానికి కూడా లేదు అని బాధపడుతూ ఉన్నారు. సో పోలీస్ వాళ్ళు మంచిగానే చేశారు, కాదనడం లేదు, కానీ కొంచెం ఒక 1-2 సెకండ్స్ అయినా చూసుకొని ఇస్తే బాగున్ను. కానీ వాళ్ళు కావాలని చేయలేదు, జనాలు ఎక్కువ మంది చూసి గబగబా లాగేస్తున్నారు అనుకోండి. సో తిరుమలలో కూడా అంతే కదా, అంత దారుణంగా ఉంది అనమాట శివరాత్రి రోజు అయితే. సో ఈ విధంగా అయితే మా ఇంట్లో శివరాత్రి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఈ విధంగా అయితే చేసుకున్నాను. సో మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా బయట అంతా రంగురంగు బొమ్మలు అన్నీ పెట్టున్నారు. సో మనకి ఎవరు లేరులేండి చిన్నపిల్లకాయలు బొమ్మలు కొనుక్కోవడానికి. సో మా అన్నయ్యకి అయితే ఎక్కువ ఖర్చు కావాలేమో, 3 పిల్లలు కదా మా అన్నకి, ఈ బొమ్మలు ఎక్కువ తినేస్తారు వాళ్ళు. బొమ్మలు అంట. మా అన్న కొడుకు ఇప్పుడే నన్ను అడగతానే ఉంటాడు ఫోన్ చేసినప్పుడు అంతా. సో ఈ విధంగా అయితే ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికగా నా వీడియో చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ. మీ సపోర్టింగ్ ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం ఫేమస్ చేయొచ్చు కదా, ఇంటికి వచ్చి మా పిల్లలతో పిక్ దిగాను. థ్యాంక్ యూ.